కొన్ని జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. నాకున్న అదృష్టం ఏంటంటే నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను, చూశాను, ఇన్వాల్వ్ అయ్యాను, అనుభవించాను, ఇవాళకి చేస్తున్నాను. సో మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకో క్వశ్చన్ సార్, మీరు ప్రధాని పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ మీరు ప్రధాని నుంచి పామర్ల వరకు రంజింపజేశారు. అలాంటి గొప్ప నటుడికి పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంటి? ఏమోనండి, ఇదంతా రాజకీయమేమో నాకు తెలియదు కానీ, బట్ అయితే ఒక్క మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మనం మర్చిపోదాం. ఎందుకనంటే నాకు వాటి మీద పెద్దగా అంటే ఒకవేళ నేను ఫాలో అయ్యి ఇది వీళ్ళందరిని బట్టి తన్ని అక్కడికి పంపించి ఏం చేయలేదేమో. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన యంగ్ హీరోయిన్స్కి కూడా మొన్న వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా పద్మ ఇచ్చారు. అదే మనకంటే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంటుంది. నవ్వుతావేంటి, ఏం టాలెంట్ అనుకుంటున్నావు? నేను టాలెంట్ ఉంటుందండి. ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు జరిగింది. పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంగా, అవును ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అన్నాను. ఓహో సరేలే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడు ట్రై చేయకండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాను. ఎందుకో తెలుసా, ఎందుకు ట్రై చేయదంటున్నాను తెలుసా? ఎందుకో తెలియదండి అని అన్న. పెద్ద ఆయన కదా, ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం. అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ, చాలా పెద్దవాడు, నువ్వు ఎప్పుడు ట్రై చేయ కదండి. సో ఆ మాట నాకు 10 పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతూ, నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు, ఒక ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. ఎన్టీ రామారావు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీరావు గారు ఒకడు. ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో దానికి అంత వాల్యూ ఉందని, యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైనా బాధపడ్డారా ప్రతి ఏటా అవార్డ్స్ ప్రకటించినప్పుడు? నేను బాధపడున్నట్టయితే ఎక్కడోసారి మీకు తెలిసిపోయేదిగా, దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం. నేను పెద్ద సీరియస్గా కూడా తీసుకోలే. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. చూస్తూ ఉంటే ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో, వేరే రకంగా దాన్ని తీసుకెళ్ళాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్, లేడీస్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తో పేరు కాబోతున్నారనే విషయం చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారి ఫీలింగ్ ఏంటి? ముందు మీ ప్రశ్నలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అందులో చాలా ఒక సీరియస్నెస్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉన్నాయి మీ ప్రశ్నల్లో. మీ ప్రశ్నలన్నిటికీ చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ముందు నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ, ఓకే, అండర్ ది సినిమా రూఫ్. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను ఒక విషయం మాత్రం చెప్పాలి ఇప్పుడు మీ ప్రశ్న కంటే ముందు. ఇండియన్ సినిమా హిస్టరీలో తప్పకుండా మన సౌత్ ఇండియన్ సినిమాకి కొన్ని పద్మశ్రీ అవార్డులు రావాల్సిందే, రావాలి, తప్పకుండా రావాలి. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆర్టిస్ట్కి ఆయన వద్దు అనుకున్నా సరే రావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఇండియన్ సినిమా హిస్టరీలో ఉండాలి కదా, మన తర్వాత కదా.